హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ప్రజెంట్ నాకైతే 600+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. నేను ప్రజెంట్ అయితే రీల్స్ చేస్తున్నాను కాబట్టే నాకు ఇప్పుడు 600+ అయితే అయ్యారు. ఇంతకుముందు నాకు 500 రావడానికి నాకైతే చాలా టైం అయితే పట్టేసింది. అంటే చెప్పాలి అంటే 2 years ప్లస్ పట్టింది. ఇప్పుడు నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే వితిన్ 1 monthలో అయితే పెరిగారు. ఎందుకంటే ప్రజెంట్ అయితే నేను రీల్స్ చేస్తున్నా అవి మంచిగా ఉన్నాయి, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే కనెక్ట్ అవుతున్నారు. సో అందుకని చెప్పి అవే కంటిన్యూ చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ చేయండి. వీడియో వచ్చి ఏంటంటే, మేము మా ఇంట్లో అయితే కాలీఫ్లవర్ పికిల్ అయితే పట్టారు. మా అత్తయ్య గారే పడతారండి పికిల్స్ అన్నీ. టమాటా పడతారు, ఇంకా లెమన్ పికిల్, పండు మిరపకాయ పచ్చడి, కాలీఫ్లవర్ ఇట్లా పడుతూ ఉంటారనమాట. ఆల్రెడీ నేను ఉసిరికాయ పికిల్ పెట్టినప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చి కాలీఫ్లవర్ పికిల్ అండి. దీన్ని మార్కెట్ నుంచి అయితే 2 పువ్వులు అయితే తీసుకుని వచ్చారు మావయ్య గారు. ఇంకా దాన్ని నేను నీట్గా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా, అంటే మరీ మీడియంస్ పెద్ద సైజ్ అయినా తినలేము, మరీ చిన్నవైనా తినలేము కాబట్టి మీడియం సైజుగా నేనైతే కట్ చేసుకొని దాన్ని మంచిగా బాగా వాష్ చేసుకుని ఒక 5 times అట్లా వాష్ చేశాను. ఎందుకంటే మనం బయట నుంచి ఆ ఫ్లవర్ మీద ఆల్రెడీ లైట్గా బ్లాక్ టైప్ ఫంగస్ లాంటివి ఉండిపోతాయి. ఒక 2-3 daysకే అట్లా వచ్చేస్తుంది. అందుకని చెప్పి దాన్ని మొత్తాన్ని నేను క్లీన్గా నీట్గా చెక్కేసి అప్పుడు వాటిని కట్ చేశాను. ఎందుకంటే మనం తినేది కాబట్టి చాలా నీట్గా పట్టుకోవాలి. మన పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి అందుకని చెప్పి నేను బాగా వాష్ చేసి ఎండలో అయితే ఎండబెట్టాను. బాగా ఎండొచ్చింది ఆ రోజు. ఇంకా అది బాగా ఎండాలి, ఎందుకంటే మొత్తం తడి అయితే ఉండకూడదు పీస్కి. కొంచెం తడి ఉన్న పికిల్ మొత్తం వేస్ట్ అయిపోద్ది, పాడైపోద్ది. అందుకని చెప్పి అది బాగా ఆరాలని చెప్పి నేను బాగా ఎండ వచ్చే ప్లేస్కి అయితే తీసుకుని వెళ్ళి పైకి దాన్ని ఎండబెట్టాను. ఇంకా అత్తయ్య గారు అయితే అది బాగా డ్రై అయినాక ఫ్లవరు ఇంకా పికిల్ అయితే పడుతున్నారు. 1 గ్లాస్ కారానికి ఒక 1/2 గ్లాస్ సాల్ట్ అయితే తీసుకున్నారు. ఆయిల్ అయితే మనం పికిల్కి సరిపడినంత, అంటే 1 కిలో ఆయిల్ అయితే పోసారనుకుంటా. చూస్తున్నారు కదా, అదైతే కిలో ఆయిల్, వేరుశనగ ఆయిలే యూస్ చేశారు. ఎవ్రీ ఇయర్ అయితే పికిల్ అయితే పడతారండి, ఎందుకంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఇంట్లో వాళ్ళందరూ కాలీఫ్లవర్ పికిల్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా టేస్టీగా కూడా ఉంది పికిల్ వచ్చి. లెమన్ కూడా యూస్ చేయాలి, ఎందుకంటే కొంచెం పులుపు అనేది రావాలి కదా. అవి నేను చూపించలేదు వీడియోలో. లెమన్ కూడా యాడ్ చేశారు. అవన్నీ ఆవపిండి, లెమన్, కారం, సాల్ట్, ఆయిల్ అన్నీ వేసుకుంటేనే పికిల్ అయితే టేస్టీగా ఉంటుంది. సో ఈ ఇయర్ అయితే మేమైతే కాలీఫ్లవర్ పికిల్ అయితే ఇలా అయితే పెట్టుకున్నాము. ఇంకా ఎవరైనా కాలీఫ్లవర్ పికిల్స్ మీ వేరియేషన్లో అది చూస్తున్నారు కదా, అది లెమన్ జ్యూస్ అనమాట. అంటే ఎన్ని కాయలు అంటే ఒక 6 అనుకోండి, పెద్ద సైజువి 6 అట్లా తీసుకుని అయితే లెమన్ జ్యూస్ లాగా తీసుకొని, చూస్తున్నారు కదా, ఒక గిన్నెలో అయితే తీసుకున్నారు. దాన్ని కలుపుకుంటూ ఉన్నారు. చూస్తుంటేనే పికిల్ చాలా బాగుంది. సో తింటే అయితే ఇంకా బాగుంది. ఇది 3 daysకి స్టోర్ చేసి 3 days తర్వాత అయితే ఓపెన్ చేశారు. అసలు ఎంత టేస్ట్ ఉందంటే, మ్యాంగో పికిల్ కన్నా కాలీఫ్లవర్ పికిల్ అయితే చాలా బాగుంది. కానీ ఇదైతే ఇయర్స్ అయితే స్టోర్ ఉండదనమాట. మనం మ్యాంగో పికిల్ అయితే 1 year అట్లా స్టోర్ ఉంటుంది కదా, ఇదైతే అట్లా ఉండదు. సో ఒక 2-3 weeksకే ఇది పాడైపోద్ది. అందుకని చెప్పేసి 2-3 weeks కాదు, 1 month అనుకుంటా. చూస్తున్నారు కదా, ఇంకా మేమైతే ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు మీ ఇంట్లో ఎలా
కాలీఫ్లవర్ పికిల్ పెట్టుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో అయితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేనిదే నేనైతే ముందుకైతే వెళ్ళలేను. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ నాకు కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.